విచిత్రంగా ఒకవైపు దైవ శిల్పి ఆయన జయంత్యోత్సవం జరుపుకుంటుంటే ఇంకోవైపు భారతీయుల శిల్పి ఆయన జన్మదిన వేడుకలు జరుపుతుంది. ఒకవైపు గాడ్స్ ఇంజనీర్ అంటే భగవంతుడికి ఇంజనీర్ ఆయన జయంతి ఉత్సవం జరుగుతుంటే ఇంకోవైపు మన ఇండియన్స్ భారతీయుల ఇంజనీర్ ఆయన జన్మదినం జరుగుతుంది. ఒకవైపు హస్తకళలకి ఆద్యుడు అదే ఆయన జయంత్యోత్సవాలు ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు సనాతన ధర్మ పరిరక్షకుడు అదే మన నరేంద్ర మోదీ గారు ఆయన తాలూకా జన్మదిన వేడుక జరుగుతుంది. ఎంత విచిత్రం, ఒకే రోజు ఎంత పవిత్రమైన రోజు. ఇటువంటి పవిత్రమైన రోజున ఆ విశ్వకర్మని ఆదర్శంగా తీసుకొని సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ పెడుతుంటారు, పెయింటింగ్ ఎగ్జిబిషన్. దానికి నిజంగా అయితే గుర్తింపు అనేది పెయింట్ చాలా లేట్ గా వస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పారు. ఎందుకంటే వ్యాన్ గాగ్ అని ఆయన చనిపోయిన 97 సంవత్సరాలకి ఆయన బ్రతుకున్నప్పుడు చేసిన పెయింటింగ్ ఎవరు కొనలేదు. ఎవరు కొనకపోతే ఆయన మెంటల్ డిప్రెషన్ తో చనిపోయాడు. అతను అతనే షూట్ చేస్తున్నాడు, చనిపోయాడు. నా పెయింటింగ్ ఎవరూ కొనలేదే. ఆయన 1890లో చనిపోతే 1987 అంటే 97 సంవత్సరాల తర్వాత ఆయన పెయింటింగ్ అప్పటికి ప్రపంచంలో అంత ధర ఎక్కడ పలకలేదు. 50 కోట్ల రూపాయలకి లండన్ ఎగ్జిబిషన్ లో ఆయన పెయింటింగ్ కొన్నారు. సో సాధారణంగా పెయింటింగ్ కి గుర్తింపు తక్కువగా ఉంటుంది. అంటే ఒకటే చెప్తాను, సుబ్రహ్మణ్య గారికి కూడా గుర్తింపు వస్తుంది. కానీ ఒక్కసారి మీకు గుర్తింపు వస్తే చిరస్థాయి ఉండిపోతుంది.